చెప్తూ ఉంటారు సమయానికంటే ముందు ఏదీ జరగదు అని. ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది. సమయం కన్నా ముందు సూర్యోదయం జరగదు, సూర్యాస్తమయం కూడా జరగదు. సమయం కన్నా ముందు మొక్కలలో పుష్పాలు పూయవు, ఫలాలు కాయవు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఒకవేళ వర్షం రాబోయే ముందు రైతు నేలని దున్నడు, అతను బీజాన్ని నాటలేడు, మరి ఫలితం ఉంటుందా? యోధుడు తన యుద్ధానికన్నా ముందు తన అస్త్రాన్ని సానపెట్టలేదు అంటే అతను యుద్ధం ఎలా పోరాడగలడు? దీని అర్థం ఏమిటంటే సమయం మీకు ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండానే వస్తుంది. కానీ అప్పటి వరకు మీరు దానికోసం సిద్ధంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఈ అవకాశం, ఈ శబ్దం చెప్పడంలో ఎంతో చిన్నది, అది రావడం కూడా అంతే తక్కువ సమయం, ఇక తిరిగి వెళ్ళిపోతుంది కూడా. ఒకవేళ అవకాశం మీకోసం వచ్చి మీరు ఒకవేళ దానికోసం సిద్ధంగా లేకపోతే అప్పుడు మీకు విజయం ఎలా లభిస్తుంది? అయితే మీరు సరైన సమయం కోసం ఎదురు చూడండి, ఆ అవకాశం కొరకు ఎదురు చూడండి. కానీ అప్పటి వరకు నిరంతరం ప్రయత్నంతో మిమ్మల్ని మీరు ఇంకా సిద్ధంగా ఉండేలా చేసుకోండి. ఎందుకు అంటే విజయం మీకోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. కేవలం దానికోసం సిద్ధంగా ఉండండి. రాధాకృష్ణ.